నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్లే ఘాట్ రోడ్డును ఈ రోజు నుంచి జూన్ 12 వరకు పూర్తిగా మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఘాట్ రోడ్లో మరమ్మతులు, భద్రతా పనులు చేపట్టుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గత కొన్ని రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో రోడ్డు దెబ్బతినడంతో పాటు భక్తులు రాకపోకలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా రోడ్డును మూసివేస్తున్నట్లు అధికారులు అయితే ప్రకటించారు. ఈ కాలంలో 4 చక్రాల వాహనాలు, ద్విచక్ర వాహనాలకు సహా ఎలాంటి వాహనాలకు కూడా ఘాట్ రోడ్డుపై అనుమతి ఉండదని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. భక్తులకు అధికారులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలు కనకదుర్గ నగర వైపు నుండి మెట్ల మార్గం ద్వారా లిఫ్ట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. అవసరమైతే ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా వినియోగిస్తూ ఆలయానికి చేరుకోవాలని వారు భక్తులకు సూచించారు. అలాగే ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో వచ్చే భక్తులు ముందస్తు ప్రణాళికతో రావాలని, ముఖ్యంగా సెలవు రోజులు శుక్రవారం, ఆదివారం రోజుల్లో భారీగా రద్దీ ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. భక్తులు ఆలయ అధికారులు సూచించినటువంటి సూచనలను తప్పనిసరిగా పాటించాలని, సహకరించాలని వారు ఈ సందర్భంగా భక్తులకు విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రతే మా ప్రాధాన్యం. మరమ్మత్తు పనులైతే పూర్తి అయిన వెంటనే ఘాట్ రోడ్డు తిరిగి మళ్ళా అందుబాటులోకి తీసుకువస్తామని దేవస్థానం అధికారులు అయితే ఒక ప్రకటన విడుదల చేశారు. సో ఈ సందర్భంగా ఎవరైతే విజయవాడ దుర్గమ్మను దర్శనానికి వెళ్ళవలసిన భక్తులు ఎవరైనా ఉంటే ఈ వీడియోను తప్పనిసరిగా చూసి ఫాలో అవి మనం చెప్తున్నటువంటి మార్గాల్లో ప్రత్యామ్నాయంగా వెళ్ళవలసిందిగా Q99 న్యూస్ మరొకసారి విజయవాడ దుర్గమ్మ భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది. నేను మీ Q99 శ్రీనివాస్.